నీట్ పేపర్ కుంభకోణం వ్యవహారంలో కీలక సంఘటన చోటు చేసుకుంది. ప్రయాగ్రాజ్ పేపర్లో జరిగినటువంటి వ్యవహారంలో ఒక ప్రిన్సిపాల్ హస్తం ఉందన్నటువంటి అంశం మీదన పెద్ద రచ్చ నడిచింది. ఫిబ్రవరిలో జరిగిన యూపీపీఎస్సీ రివ్యూ ఆఫీసర్, అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారానికి సంబంధించింది. నీట్ది కాదు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కి చెందిన బిషప్ జాన్సన్ గర్ల్స్ స్కూల్ మీద ఆరోపణలు వచ్చినాయి. పరీక్ష ప్రారంభం కావడానికి ముందు పేపర్ లీక్ జరిగిందని అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆ విద్యాసంస్థకు చెందిన ఉద్యోగి వినీత్ జస్వంత్ని అదుపులో తీసుకుంది. ఆ వ్యవహారంలో ప్రిన్సిపల్ పారుల్ పాత్ర కూడా వెలుగులోకి వచ్చిందని యాజమాన్యం ఆరోపించింది. దాంతో ఆమె స్థానంలో కొత్త ప్రిన్సిపాల్ షిర్లే మాస్సేని నియమించారు. అయితే షిర్లే రావడం చూసి పారుల్ ప్రిన్సిపల్ గదికి వెళ్ళిపోయి గడి పెట్టేసుకుంది. తర్వాత మిగతా సిబ్బంది అందరూ కలిసి ఆ తలుపు తెరిచి ఆ గది నుంచి ఆమెను బయటికి సాగనంపారు. అయితే ఆ టైంలో ఆమె ఫోన్ని బలవంతంగా లాక్కున్నారు. కుర్చీని ఆమె కదలకపోయేటప్పటికి ఆ కుర్చీని అలాగే ఎత్తుకొచ్చి బయట వదిలిపెట్టారు. పడేసినట్టు వ్యవహరించారు. తర్వాత షిర్లే వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఇది పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇదేం దుర్మార్గం, ఆ మీద కావాలంటే చట్టపరమైన చర్య తీసుకోవచ్చు, కానీ లీకేజీని వంక పెట్టుకుని ప్రిన్సిపాల్ని ఆ విధంగా అవమానించి పంపడం ఎంతవరకు రైట్ అని నెటిజన్స్ అడుగుతున్నారు.